ఆదం న్యూస్ కి సుస్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తలోకి వెళ్తే మల్లెల శ్రీనివాస్ చౌదరి వంశపారం ధర్మకర్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం ఫెర్రీలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రామాలయం అశేష భక్తజనుల రామనామ స్మరణతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చెన్నుబోయిన చిట్టిబాబు, ఈవో సీతారాములు స్థానిక నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. నేత్రపర్వంగా సీతారాముని కళ్యాణ వేడుకలు ఇబ్రహీంపట్నం ఫెర్రీ గ్రామంలో మల్లెల శ్రీనివాసం ధర్మకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చిన్నబోయిన చిట్టిబాబు, ఈవో సీతారాములు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా ఫెర్రీ రామాలయంలో సీతారాముని వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ఫెర్రీలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, స్థానికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరాముడు, సీతాదేవి ఆ దేవతామూర్తులను దర్శించుకున్నారు. వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య సీతారాముల వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మల్లెల శ్రీనివాస్ చౌదరి ఆలయ పెద్దలు, ఫెర్రీ గ్రామ స్థానికులు సాంప్రదాయం ప్రకారం కోలాటాలు నిర్వహించారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఒక పావుగంటలో కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. స్వామివారి యొక్క ఆలయం నందు అన్నదాన రోజులు జరిగే మాత్రమే ఈ విశేషమైనటువంటి రోజులు. కావున ఆ కార్యక్రమాలలో మనం వెళ్ళగలగాలి అన్నా, మనం పాల్గొనాలి అన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఈ రోజున ఊళ్ళో ఎంతో మంది ఉండవచ్చు, కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చి మీరు చూడగలుగుతున్నారు అన్నా, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నారు అన్నా కూడా భగవద్ అనుగ్రహం మీకు మాత్రమే ఉన్నట్టు లెక్క. ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, వాళ్ళు మాత్రమే కార్యక్రమాలు చేయగలరు. ఏదైనా కూడా వారు చివరి క్షణాలలో ఏమీ చేయలేకపోయినా కూడా భగవంతుడు నామాన్ని పిలిచాడయ్యా. ఏం పిలిచాడు? మా అబ్బాయి నారాయణ అన్నమాట. ఒరే నారాయణ మంచినీళ్ళు అందుకో, ఒరే నారాయణ అదందుకో, ఒరే నారాయణ ఇదందుకో అంటే మీరు దేని పరంగా తెలిసి అచేతనంగా కావచ్చు, చేతనంగా తెలిసి కానీ తెలియక కానీ నామం పలికినంత మాత్రము చేస్తే భగవంతుడు మీ కోసం కాచుకొని కూర్చుంటాడు. కనుక ఆయన చివరి దశలో వాళ్ళ అబ్బాయి పేరు అన్నిసార్లు నారాయణ 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 అని పిలవటం వలన ఉంటుంది కాబట్టి మానవుడు కుటుంబం గృహస్థ ఆశ్రమం వ్యవస్థలో ఉంటుంది.
కొద్దిగా తప్పుకో